హాయ్ అన్న అందరికీ. మీరు మాత్రం ఈ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, రైతులకు ముఖ్యంగా. ఎందుకంటే ఈ మోటార్ అయితే కాలిపోయిందని రైతు అయితే ఫోన్ చేసిండు. వచ్చి చెక్ చేసిన తర్వాత మోటార్ అయితే పెరిగేసిన తర్వాత వైండింగ్ అయితే పోయింది. నాకు డౌట్ వచ్చేసి రూటర్ చెక్ చేయబోయి అని చెప్పేసినాను. రూటర్ చెక్ చేసిన తర్వాత అయితే రూటర్ అయితే పోయింది. ఈ మోటార్ ఎందుకు కాలిపోయిందంటే 2 సార్లు మీద కాలిపోయింది. కుండల పంపు కూడా ప్రత్యేకంగా దీనికి వేయించినాము. ఎందుకొరకంటే ఉసుక ఫుల్ కొడుతుందన్నమాట. ఇది రైతు అయితే వచ్చేసిన తర్వాత కొత్త మోటార్ తీసుకొచ్చి దింపేసిన తర్వాత ఒక 15 నిమిషాలు నడిచిన తర్వాతకి మళ్ళీ నడవలేదని ఫోన్ చేసిండు. ఎందుకు నడవలేదని మళ్ళీ ట్రాక్టర్ మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ పెరిగేసినాము. చూస్తే వచ్చి దీన్ని చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమంటే మట్టి మొత్తానికి జాలర్కి ఫుల్ తట్టుకుంటుంది ఇసుక కొట్టి. ఆ తర్వాత నీళ్ళు రావడం బంద్ అవుతుంది అనమాట మొత్తానికి. ఎందుకు ఇట్లా అవుతుందని అంటే ఇసుక మొత్తానికి జాలర్కి తట్టుకుంటుంది, అందుకొరకు నీళ్ళు అనేది వాటర్ అనేది బంద్ అవుతుంది అనమాట. దీనికి ఏమైనా సొల్యూషన్ చేయాలని రైతు అయితే చాలా బాధపడుతుండేందుకు దీనికి మాత్రం ఒక సొల్యూషన్ చెప్పాను రైతుకు. ఆయన ఒక పైప్ తీసేయడానికి చాలా నిరాకరించాడు, వద్దని చెప్పాడు. నేనైతే ఖచ్చితంగా తీసేయాలి, పైప్ తీసేస్తేనే మోటార్ నడవడానికి మీకు అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పిన. ఒక పైప్ అయితే తీసేసిన తర్వాత మళ్ళీ దింపేసిన తర్వాత చెక్ చేద్దామని ఒక గంట నడిపించిన అందనే. మళ్ళీ ఎందుకంటే కాల్ చేసి మళ్ళీ రావడానికి కుదరదని ఒక గంట నడిపించిన తర్వాత ఆయనకి చూపించిన. అప్పుడైతే నడవడం అయితే జరిగింది. మొత్తానికైతే ఇసుక ఫుల్ పట్టుకుంటుంది దానికి, అందుకొరకే అలాగా అవుతుందన్నమాట. అది మీకు మాత్రం ఇలాగ ఇసుక కొడితే కంపల్సరీగా మీరు కుండల పంపు మాత్రమే యూజ్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఉంటే పైపులు తక్కువ దించుకోండి. దింపేసిన తర్వాత చెక్ చేసిన అనమాట. ఒక గంట అక్కడే ఉండి చెక్ చేసిన. ఈ నీళ్ళు ఎన్ని ఇంచులు ఉంటావో ఒకసారి మీరు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మీకు ఏమన్నా డౌట్